మనతో పాటు మెతుకు ఆనంద్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏసీబీ ఈసారి ఖచ్చితంగా అంటే పోయినసారి గతంలో విచారణకు పోయే ముందు క్వాష్ పిటిషన్ వేసి నాటు అరెస్ట్ తెచ్చుకున్నాడు కేటీఆర్ గారు. ఈరోజు ఏం లేకుండా పోయిండు, అరెస్టు తప్పదని చెప్పి ప్రధానంగా కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారన్న? నిజంగా దమ్ముంటే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పాలి. ఇప్పుడు మా హరీష్ అన్న, కేటీఆర్ అన్న చాలా క్లియర్గా చెప్పిండ్రు, ఈ ఉడతా ఊపులకు ఎవరు భయపడేటోళ్ళు కాదు, వాళ్ళు అరెస్టులు చేయాలా. ఎందుకంటే ఏ పని చేసేటోనికి ఆ పని గుర్తొస్తుంది అనేది. కేటీఆర్ గారేమో దేశ విదేశాలని తిరిగి వచ్చి అభివృద్ధిలో కూడా హైదరాబాదును విదేశాలతోటి కంపేర్ చేసుకుంటూ అభివృద్ధి చేసిండు కాబట్టి ఆయనకు ఆలోచన ఉంటుంది. ఈయన జైలుకు వచ్చిండు. ఇప్పుడు 50 లక్షల రూపాయల బ్యాగ్ పట్టుకొని అడ్డంగా దొరికి జైలుకు వచ్చిండు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఏముంటుందంటే, మనము జైలుకు వచ్చినాం కాబట్టి మిగిలిన వాళ్ళందరినీ జైలుకు పంపాలనేటటువంటి ఒక పనికి మాలినటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి గారికి ఉంటుంది. కాబట్టి వాళ్ళు జైల్లో పెడతామంటేనో కేసులు పెడతామంటేనో ఎవ్వరు భయపడడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు అరెస్టులు చేసుకున్నా, జైలుకు పంపించినా ఎంతమందిని అరెస్టు చేస్తారు చెప్పండి? దాదాపు మా సంఖ్య 60 లక్షల మంది సభ్యులు ఉంటారు బీఆర్ఎస్ పార్టీలో. జైళ్ళు సరిపోతాయా? రేవంత్ రెడ్డికి తరమేనా? కాబట్టి ఇవన్నీ భయపెట్టడానికి ఎవరు భయపడడానికి సిద్ధంగా లేరు. అయితే ఒకవేళ నిజంగా ఇందులో కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా ఎలాంటి అవకతవకలు, ఎలాంటి అవినీతి జరగపోయి ఉంటే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు దీన్ని ఎందుకు ఆపేసారని అంటే, రాష్ట్ర భవిష్యత్తుని ఆలోచించి పెట్టుబడులు వస్తున్నాయి, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అన్నప్పుడు దాన్ని కొనసాగించాలి కదా. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆపేసారంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనం కాళేశ్వర విషయం చూసినాము. కాళేశ్వరానికి ఆ 2 పిల్లర్లకు ఏవైతే పగుళ్ళు పడ్డాయో దాన్ని రిపేర్ చేస్తే కాళేశ్వరం అంతా కూడా మంచిగా నడిస్తే కేసీఆర్ గారికి పేరు వస్తుంది. అది వచ్చుడు రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు. అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే, కేటీఆర్ గారు ఏదైతే మంచి ఉద్దేశంతో హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ పెంచాలనేటటువంటి ఉద్దేశంతో ఆయన చేసిన దాన్ని ఈయన కొనసాగించిండు అనుకో, దాన్ని తీసుకొచ్చింది ఎవరు? కేటీఆర్ గారికి పేరు వస్తుంది, దాన్ని రానియకుండా చేయాలా, దోషిగా నిలబెట్టాలనేటటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కుట్ర. అంటే రాష్ట్ర ప్రయోజనాలు అక్కర్లేదా రేవంత్ రెడ్డికి? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదు వాళ్ళకు, రాజకీయ ప్రయోజనాలు చాలా ముఖ్యం రేవంత్ రెడ్డి గారికి. రాష్ట్ర ప్రజలు పట్టరు, రైతులు పట్టరు, మహిళలు పట్టరు, విద్యార్థులు పట్టరు, ఉద్యోగులు పట్టరు. ఆయనకు కావాల్సింది రాష్ట్ర ప్రయోజనాల కంటే ముఖ్యంగా రాజకీయ ప్రయోజనాలు రేవంత్ రెడ్డి గారికి కావాలి. రీసెంట్గా ముఖ్యమంత్రి గారు ఒక కామెంట్ చేశారన్న, ఏదైతే నా లక్ష్యం ఒకటి ఉన్నదని అంటే అది కేసీఆర్ గారికి గద్దె దింపడం, నా లక్ష్యం నేను నెరవేర్చుకున్నా, నేను ఆయన గద్దె దింపినా, పడగొట్టినా, తొడగొట్టినా అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడింది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలాంటి మాటలని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు లక్ష్యాలు అనేటటువంటి చాలా గొప్పగా పెట్టుకోవాలా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వర్గాల ప్రజలకు మనం ఏం చేస్తే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అనేది అవి లక్ష్యాలుగా పెట్టుకోవాలి తప్ప ఈ చిల్లర మల్లనటువంటి లక్ష్యాలు, నేను కేసీఆర్ గారిని ఎట్లా జైలుకు పంపాలా, కేటీఆర్ గారిని ఎట్లా జైలుకు పంపాలా అనేటువంటి ఇవి లక్ష్యాలను పెట్టుకుంటాడా చెప్పేవాడు? రైతులు ఎంత ఇబ్బందులు ఉన్నారు, విద్యార్థులు గురుకులాలు తీసుకుంటే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు, మాకు పెన్షన్లకు డబ్బులు లేవు, మాకు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆ బెనిఫిట్స్ లేవని చెప్పి ఉద్యోగులు, ప్రతి వర్గం, ఈ వర్గం అని కాదు ప్రతి వర్గం కూడా ధర్నా చేస్తుంది. గాళ్ళని ఎట్లా మంచిగా చేయాలనేది గది లక్ష్యంగా పెట్టుకోవాలి తప్ప ఈ పనికిమాలిన లక్ష్యంగా కాదు. అయితే కిషన్ రెడ్డి గారు, నేను రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు కలిస్తే పాతాల గంగని కిందికి తీసుకొస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మీరేమో అసలు ఆయన వచ్చిన తర్వాత చెరువులకు గండి పడుతుంది, మన తెలంగాణ నీళ్లకు గండి పెడతా ఉన్నారని బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు అన్నది? రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు ఒకటే అనేది ఆయన చెప్పుడు కాదు, అందరు సమాజం కూడా తెలుసు. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ ఒక్కటనేటటువంటిది చాలా సందర్భాలు తెలుసు. ఇప్పుడు నిజంగా కేసు గీసు పెట్టాలంటే మిస్బిహేవ్ ఎవరితో చేసిండ్రు, మిస్ ఇంగ్లాండ్తో చేసినటువంటి మిస్బిహేవ్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసు పెట్టాలా. గవర్నీ బంద్ చేసుకొని కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఒకటే, వాళ్ళిద్దరు కలిసి చేసింది ఏం లేదు. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 16 మంది ఎంపీలు ఉన్నారు. 16 మంది ఎంపీలు కలిసి తీసుకొచ్చింది ఏంటంటే గుండు సున్నా. ఫైనల్గా ఈ కేసు, ఈ ఫార్ములా రేస్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? నిజంగా అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందా? ఈరోజు సాయంత్రం లోపు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తామని చెప్పి ప్రచారాలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్. ఇగో ఈయన లీకు వీరుడు, మా కేటీఆర్ గారు చాలా సందర్భాలు చెప్పిండు. ఈయన గ్రీక్ వీరుడు అనుకుంటే ఈయన లీకు వీరుడు, ఇట్లా లీకులు ఇచ్చుకుంటూ పోతుంటాడు. ఇప్పుడు అరెస్ట్ చేస్తాము, రేపు అరెస్ట్ చేస్తాము, మాపు అరెస్ట్ చేస్తామని చెప్పి లీకులు ఇస్తుంటాడు. ఈ లీకులకు ఎవడు భయపడాడు. మాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది, కేటీఆర్ గారు కడిగిన ముత్యంలాగా బయటికి వస్తారనేది నమ్మకం ఉంది. థ్యాంక్ యూ.